గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏం చేస్తారన్నా? హోంవర్క్లు అవి చేస్తున్నారా? మీనింగ్స్ అవి చదవడం, నేను ఇచ్చిన లెసన్ మీకు అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్ మనం मन करता है ने फर्स्ट लेसन చెప్పుకున్నాం. हमारा पहला पाठ मन करता है को मैं गा कर भी दिखाई हूँ, आप सभी सीख लिया. और बाद में सच्चा दोस्त, एक गुड फ्रेंड, रियल फ्रेंड, इसके बारे में भी मैं आपको बता दी. उन दोनों पाठों में शब्दार्थ, कठिन शब्दार्थ जो होता है वो भी मैंने आपको दे दिया. आप पढ़ते होंगे, आप गृह कार्य किया होगा ना. నేను అనుకుంటున్నాను మీరందరూ హోంవర్క్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు గుడ్ స్టూడెంట్స్ కాబట్టి నాకు నమ్మకం ఉంది మీరు హోంవర్క్ చేసే ఉంటారు. ఆ మీనింగ్స్ని ఎక్కువ బై హార్ట్ చేయండి, పడితే రయ్యే, బార్ బార్ పడితే రయ్యే. అలా ఎక్కువసార్లు చదవడం వల్ల మీకు ఆ మీనింగ్స్ బై హార్ట్ వచ్చేస్తే చక్కగా మీరు చాలా ఈజీగా ఆ లెసన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాయగలుగుతారు. మన మీనింగ్ తెలిస్తేనే కదా దాన్ని యూజ్ చేస్తాం. మనకు తెలియకపోతే ఏది ఎక్కడ ఉపయోగించాలో మనకి తెలియదు. ఓకేనా? నెక్స్ట్ మీకు నేను ఇంట్రడక్షన్ ఫస్ట్ లెసన్ కన్నా ముందు టెక్స్ట్ బుక్ చూపించి మనకి ఎన్ని పాఠాలు ఉన్నాయి, అది ఏ టైప్ ఆఫ్ లెసన్, ఇవన్నీ నేను మీకు చెప్పడం జరిగింది. దాంట్లోనే మీకు మరొకసారి చెప్తున్నానన్నా, మనకి మధ్య మధ్యలో రీడ్ అండ్ ఎంజాయ్ లెసన్ కూడా మధ్య మధ్యలో వస్తుంది. అంటే వాటిని మనం పడో ఆనందులో, పడో మనే రీడ్, ఓన్లీ రీడ్. ఆనందులో మనే ఎంజాయ్, ఆనందంగా చక్కగా ఎంజాయ్ చేయమని, చదువుకుని ఆనందించండి అనే లెసన్స్ మీకు తెలుగులో కూడా ఉంటాయి. ఇలాంటి పాఠాలు అలాంటివి మనకి మధ్య మధ్యలో ఇస్తుంటాడు. ఇవి అసలు పరీక్షలో ఇవ్వను అంటారు వాళ్ళు, కానీ ఇవ్వకూడదు. అసలు యాక్చువల్గా అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే దీనికి ఏ విధమైన గ్రామర్ పార్ట్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఏమీ లేదు. నెక్స్ట్ లెసన్ స్టార్ట్ అయిపోయింది. ఏ క్వశ్చన్స్ కూడా వాడు ఈ పాఠంలో మనకి ఇవ్వలేదు. కానీ ఇవి ఎందుకు ఇస్తున్నాడు మధ్య మధ్యలో అంటే, ఇవి చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అమ్మ. వాడు మనకు అక్కర్లేదు కదా, పరీక్షలో రాదు కదా అని మనం వదిలేయకూడదు. ఎందుకంటే ఇందులో చాలా వర్డ్స్ ఉపయోగించి ఒక కథ కానీ పోయం కానీ మనకి ఇస్తాడు, పరిచయం చేస్తాడు. దాన్ని మనం చదువుకోవడం వల్ల ఎన్నో మీనింగ్స్ మనకి తెలుస్తాయి. ఆ మీనింగ్స్ తెలియడం వల్ల మన ఆ వాక్య ప్రయోగం, సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఏదైనా సరే మనకి చక్కగా రాయడానికి కుదురుతాయి. అన్ని పాఠాల్లో అన్ని మీనింగ్స్ మనకు దొరకవు కదా. ఇలాంటి పాఠాల నుంచి కూడా మనం కొన్ని తీసుకుంటూ ఉండాలి. అందుకోసం వీటిని మనకి ఇస్తుంటాడు. మనకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, కొత్త మీనింగ్స్ మనం గ్యాదర్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నమాట. అందుకని మధ్య మధ్యలో మనకి పడో ఆనందులో అనే పాఠాలు మంచి మంచి రైటర్స్ రాసినవి ఇస్తాడు, చక్కటివి ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం మనకి సెకండ్ లెసన్ అయిపోయాక సच्चा दोस्त, दूसरा पार्ट सच्चा दोस्त के बाद हमको दिया था अगर पेड़ भी चलते होते, ఒకవేళ చెట్టు నడిచినట్టయితే, చెట్టు నడవడం ఏంటి, మనం నడుస్తాం కదా. మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా చెట్టు నడిస్తే మీకు బాగా ఆనందంగా ఉంటుంది కదా నాన్న. చెట్టు చక్కగా మామిడి చెట్టు, పళ్ళు కాసిన చెట్టు నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తే మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు కోసుకోగల, హ్యాపీగా మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు కోసుకొని తినచ్చు. అవును కదా, మీకు నచ్చుతుంది కదా ఆ విధంగా చేయడం. ఆ విధంగా మనకి మధ్య మధ్యలో बीच में हमको पढ़ो आनंद लो पाठ भी दिया जाता है. आप सब ये भी सीखना है. ओके चिल्ड्रन, मैं फिर एक बार आपको जो दिया ग्रोह का उसके बारे में पूछूंगी. पिछले पाठ में हम सच्चा दोस्त पाठ में आपको मालूम होगा हम पेड़ के बारे में जानते हैं. पेड़ और अमर दोनों अच्छे मित्र हैं. ओके, ये दोनों आपस में मिलजुल कर खेलते हैं. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉండేవారు. पेड़ अनेक प्रकार की सहायता उसका दोस्त अमर को किया था. అనేక రకాల సహాయాలు ఈ చెట్టు అమ్మకి సహాయం చేసి పెట్టింది. దానికి చిన్నప్పటి నుంచి సహాయం చేసి పెట్టింది. అది మీరు కథలో గుర్తుండే ఉంటుంది కదా. నేను చెప్పిన పాఠం మీకు ఎలా సహాయం చేసింది. ఉస్కి ఫల్ దియా, దాని యొక్క పళ్ళు తినడానికి खाने के लिए फल दिया. बाद में सोने के लिए छाया दिया, పడుకోవడానికి నీడనిచ్చింది. खेलने के लिए शाखाएं दी, ఆడుకోవడానికి బ్రాంచెస్ని, జూలా జుల్నే ఉయ్యాల ఊగడానికి చక్కగా తన కొమ్మల్ని ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చింది. అమర్ బడా హోనే బాద్ ఓ నౌకరీ కన్నా చా, వాడు ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఆ నౌకరీ करने के लिए वो शहर जाना जा. शहर जाने के लिए गांव और शहर के बीच में जो
నది है उसको पार करना है ఆ నదిని దాటాల్సిన అవసరం పాపం అమర్కి వచ్చింది इसलिए उसको नाव का आवश्यकता पड़ी नाव చాలా అవసరమైంది उसके पास नाव नहीं इसलिए पेड़ ने कहा मेरी शाखाएं काटो ना शाखल कट చేసుకో ना ब्रांचेस कट చేసుకో नाव बना लो नावन तैयार చేసుకో उसको उपयोग करके तो शहर जाना నువ్వు అది ఉపయోగించుకుని సిటీకి వెళ్ళు అని చక్కగా చెప్పింది పాపం చెట్టు ఆ విధంగా वैसा ही अमर ने किया अदे विधंगा अमर उसके शाखाएं काट लिया नाव बना लिया और उसकी नाव के सहारे वो गांव से शहर भी चला गया विलेज नीचे सिटी की వెళ్ళాడు क्यों गया शहर नौकरी करने के लिए जॉब చేయడానికి వెళ్ళాడు उसके बाद कुछ दिन के बाद वो उसका गांव लौट आया अमर उसका गांव लौट आया उसके गांव लौटने के पहले कुछ दिन पहले क्या हुआ उसके गांव में आपको याद है ना बड़ा तूफान आया और तूफान आने के होने के नाते तूफान के कारण उसका घर टूट गया अमर का घर टूट गया పూర్తిగా అమర్ యొక్క ఇల్లు కూలిపోయింది अमर इल्लू कूलिपोवడంతో ఏమైందంటే పాపం अमर को घर नहीं अमर को घर नहीं इसलिए वो सोचा कि कैसे मैं कहाँ रहूँ वो उसका दोस्त है ना पेड़ अब पेड़ के पास जाकर उसकी बाधा बताई और पेड़ ने सलाह दिया कि मेरी तन काट लो तना काट के तुम घर बना लो क्यों फिक्र क्यों है तुमको मैं हूँ ना तुमको मैं तुम्हारा अच्छा दोस्त हूँ ना इसलिए तुम्हारा घर अच्छी तरह बना लो मेरा तना काट कर ऐसा बताया पेड़ ने इसके अमर ने वैसा ही किया उसका तना काट कर अच्छी घर बना ली और उस घर में वह रहने लगा बाद में कुछ दिन के बाद वह बूढ़ा हो गया बूढ़ा माने ओल्ड मैन అయిపోయాడు कौन बूढ़ा हो गया अमर बूढ़ा होने के कारण क्या हुआ कि वो सर्दी में कांपने लगा सर्दी में कांपते हुए तो पेड़ ने कहा मेरी सूखी लकड़ी है ना वो जला के तुम्हारा सर्दी भगा दो నీకు నా దగ్గర ఇంకా వుడ్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుని మంట వేసుకుని నీ చలిని పోగొట్టుకో ऐसा बता दी अमर ने वैसा ही किया अब अमर के पास पेड़ है उसका दोस्त है कुछ नहीं पूरा पेड़ उसका सर्वस्व उसका दोस्त अमर को दे दिया इसलिए वह बहुत पछतात हुआ उसके पास दोस्त नहीं क्या करूं मैं दोस्त के बिना कैसे रहूं ऐसा सोचते हुए और रोने लगा तब उसको एक उपाय आया वो सोच में आया कि मैं पेड़ लगाऊं मैंने पेड़ लगाने का निर्णय वो अमर ने अपने आप पेड़ लगाने का निर्णय लिया क्योंकि वो पेड़ हम लगाने से बड़ा वृक्ष बन जाता है ना दूसरों को भी दोस्त बन जाता है बाद में మనం ఒకవేళ చెట్లు నాటినట్టయితే ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు మనం వేసినట్టయితే రేపటికి అవి ఇంకోళ్ళకి బెస్ట్ ఫ్రెండ్గా ఇప్పుడు అమర్కి అది బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఎన్ని రకాల సహాయం చేసిందో అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా తన వేసిన మొక్క రేపటి వృక్షమై చాలామందికి నీడనిస్తుంది పళ్ళనిస్తుంది అనేక రకాల సహాయం చేస్తుంది అనే మంచి ఆలోచనతోటి ముసలితనంలో తను చెట్లు నాటడం మొదలుపెట్టాడు అనమాట మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా पहले दूसरा पार्ट में मैंने आपको गृह कार्य दिया था और गृह कार्य वो भी पेड़ से क्या लाभ है पेड़ में क्या क्या लाभ है वो पार्ट वो गृह कार्य तो मैंने तुमको दिया आप लिखा होगा ना रासे उतारू नेक्स्ट एक बार हम फिर से हमारी किताब देखेंगे विषय सूचिका देखिए मन करता है पाठ हमको पहला पाठ है वो कविता पाठ ओके बाद में सच्चा दोस्त कौन सी तरह के पाठ हैं वो कहानी पाठ है वो स्टोरी है ना आपको स्टोरी को हम कहानी कहते हैं अब मैं आपको अगर पेड़ भी चलते होते ఒకవేళ చెట్టు నడిచినట్టు అయితే ఒకవేళ చెట్టు నడిస్తే ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకో చిన్న పాఠం రూపంలో పరిచయం చేశారు आज हम वह देखेंगे वो
कैसा वैसा है वो भी कविता पाठ है అది కూడా పాట రూపంలోనే కవిత రూపంలోనే మనకి ఇచ్చారన్నమాట. अब हम पाठ में जाएंगे. बच्चे आपके पास किताब है ना, पाठ्य पुस्तक, अगर आपके पास पाठ्य पुस्तक है तो 11वां पृष्ठ संख्या 11 11th पेज, ओपन यूर 11th पेज. ओके, वो आप मैं पढ़ते रहती हूँ, आप देखिए. अगर पेड़ भी चलते होते, मैं एक बार पाठ का नाम शाम पट पर लिखूंगी. అగర్ పేడి చల్తే పోతే, ఒకవేళ చెట్టు మనకి నడిచినట్టయితే. एक बार मैं गाऊंगी, सुनिए. पेज नंबर 11, ओपन योर टेक्स्ट बुक, पेज नंबर 11 देखिए और मैं गाती हूँ. अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसकी रस्सी जहाँ कहीं भी हम चल जाते, बांध तने से उसकी रस्सी जहाँ कहीं भी हम चल देते, अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसकी रस्सी जहाँ कहीं भी हम चल देते. अच्छा है ना, आप भी गाइए मेरे साथ. अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसकी खाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, आती कीचड़ बाढ़ कहीं तो, आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके चढ़ चढ़ जाते, आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके चढ़ जाते, अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसकी रस्सी जहाँ कहीं भी हम चल देते. ओके बच्चा, अच्छे लगा ना? ओ हमारा पाठ अगर पेड़ भी चलते होते कविता का कवि का नाम है दिविक रमेश. दिविक रमेश. दिविक रमेश कवि का नाम है. और मैं आपको इसमें शब्दार्थ, मीनिंग्स, जो हार्ड वर्ड्स होता है उसके बारे में परिचय दूंगी. एक बार आप देखिए बच्चे. अगर पेड़ भी चलते होते हमारा पाठ है. वो कौन सा तरह की पाठ है, किस विधा का पाठ है? पढ़ो, आनंद लो, रीड एंड एंजॉय लेसन. ओके, इसका कवि का नाम है दिविक रमेश. दिविक रमेश इस कविता का कवि है. ओके, शब्दार्थ, कठिन शब्दार्थ అంటే हार्ड वर्ड्स. इसमें जो मीनिंग्स आए हैं वो सभी मैं आपको श्यामपट पर भी लिखूंगी. एक बार आप यहाँ देखकर सुनिए पहले. ओके, पेड़, ट्री. पेड़ माने ट्री. देखिए एक बार यहाँ पेड़ है, उसके दो आंखें हैं, वो हंसते हुए दिखा रहे हैं हमको. बच्चे अब हम शब्दार्थ देखेंगे. देखिए एक बार पेड़, ट्री. चलना, टू वॉक. मजा, फन.
हमारा, अवर, बांधना, टू टाई, तना, स्टेम, रस्सी, रोप, हम, वी, धूप, सनलाइट, सताना, ट्रबल, भूख, हंगर, अचानक, सडनली, तोड़ना, टू ब्रेक, मधुर, स्वीट, फल, फ्रूट और फ्रूट्स, खाना, टू ईट, कीचड़, मड, बाढ़, फ्लड, झट, क्विकली, चढ़ना, क्लाइम। देख लिया बच्चे, मैंने शामपट पर लिखा, आप पुस्तक में लिखिए। और सब क्यों लिख रहे हैं हम भारत में टेक्निक शब्दार्थ नोट्स में पढ़ने के लिए। अच्छा है ना, लिखिए, मैं एक बार दोहराती हूँ। ओके, देखिए बच्चे, शब्दार्थ हार्ड वर्ड्स आपकी किताबें में लिखिए। पेड़, ट्री, चलना, टू वॉक, मजा, फन, हमारा, आवर, बांधना, टाई, टू टाई, बांधना, टू टाई, तना, स्टेम, रस्सी, रोप, हम, वी, धूप, सनलाइट, चढ़ना, क्लाइंब, तोड़ना, टू ब्रेक, मधुर, स्वीट, खाना, टू ईट, कीचड़, मड। ओके, आप सभी लिख लीजिए। अब मैं आपको पेड़ के बारे में जनरल एस्से देना चाहती हूँ। మీకు రైట్ అబౌట్ ట్రీ అనే క్వశ్చన్ 5 మార్క్స్ ఇస్తాడమ్మా ఎగ్జామ్లో। దాని గురించి जनरल एस्से बोर्ड में रास्ताను आपकी किताब में लिख लेना। ओके, देखिए बच्चे, मैं पेड़ के बारे में निबंध लिख लिया। निबंध में जनरल एस्से। ओके, आपको परीक्षा में 5 अंक के लिए दिया जाता है। మీకు 5 మార్క్స్ की ఈ క్వశ్చన్ जनरल एस्से కంపల్సరీ 7th క్లాస్ నుంచి మీకు ఇంట్రడ్యూస్ అవుతుంది క్వశ్చన్ పేపర్లో। ఓకే, మనం అందుకోసం 5 మార్క్స్ చేయండి, మినిమం 5 లైన్స్ కరెక్ట్గా రాయాలి వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్। ఓకే, నేను 6 లైన్స్ మీకు ఇచ్చాను, మీరు ఇవే కాకుండా మీకు జనరల్గా ఇంకేమైనా పాయింట్స్ తెలిసినట్లయితే అవి కూడా రాయచ్చు। వాటి 5 లైన్స్ రాయమని అడుగుతారు, అందుకని మనం రాసేది తప్పులు లేకుండా కరెక్ట్గా రాస్తే మీకు 5 మార్క్స్ చక్కగా వస్తాయి। నేను ఈరోజు టుడే आपको पेड़ के बारे में परिचय दे रही हूँ। जनरल से आपकी किताबों में नोट कीजिए। पेड़ परोपकारी है। पेड़ परोपकारी है। पेड़ माने ट्री, परोपकारी माने అది ఇతరులకి హెల్ప్ చేస్తుంది అన్నమాట। పరోపకారి అంటే హెల్పింగ్ నేచర్ కలిగినది। ఓకే, पेड़ मानव का परम मित्र है। ఈ చెట్టు అనేది మనుషులందరికీ కూడా పరమ మిత్ర, ఎక్కువ ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాం మనం చెట్టుతో। ఎందుకంటే మనకి దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది, పళ్ళు, పూలు, కాయలు అన్నీ మనకి చెట్టే సప్లై చేస్తాం। మన జీవిత అవసరానికి కావాల్సినవన్నీ చెట్టే మనకి ఇస్తుంది, కాబట్టి మనకి అది ఫ్రెండ్తో సమానం, అన్ని రకాల హెల్ప్ చేస్తుంది కాబట్టి। నెక్స్ట్, पेड़ से फल, फूल और छाया मिलती है। మన చెట్టు నుంచి ఏమేమి దొరుకుతాయి కదా, ఫల్, ఫ్రూట్స్, फूल, फ्लावर्स और మరియు ఛాయా, షాడో మిల్తే हैं। నీడని ఇస్తుంది, పళ్ళని ఇస్తుంది, పూలని ఇస్తుంది, ఇవన్నీ మనకి దొరుకుతాయి। पेड़ों से सभी प्राणियों को प्राणवायु मिलती है। మనకి చెట్టు నుంచి అన్ని ప్రాణులకు, నాట్ ఓన్లీ మనకి మాత్రమే కాదు కదా, యానిమల్స్కి, పక్షులకి అన్నిటికీ కూడా ఆక్సిజన్ కావాలి, గాలి పీల్చుకోవాలి కదండి। వాటన్నిటికీ కూడా, అన్ని ప్రాణం ఉన్న అన్ని జీవులకి కూడా చెట్టు ఏం చేస్తున్నకి ప్రాణవాయువు ఇస్తున్నారు, అందుకని అన్ని ప్రాణులకి కూడా ప్రాణవాయువు దొరుకుతుంది అనేది మనం ఇక్కడ లైన్ రాస్తున్నాం। पेड़ की जड़ी बूटियों से दवाइयाँ मिलती हैं। మనకి జడీ బూటియా అనే ఆ స్టెమ్కున్న వుడ్ కానీ వేళ్ళు కానీ ఉంటాయి, వాటి నుంచి మనకి దవాయియా అనే మెడిసిన్స్ మనం తయారు చేసుకుంటాం। ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని ముందు లెసన్లో మనం చెప్పుకున్నాం కదా, ఆ మెడిసిన్స్ కూడా మనకి చెట్టు నుంచి దొరుకుతాయి। నెక్స్ట్, पेड़ की लकड़ी से मेज, दरवाजा, खिड़की, पलंग आदि बनाते हैं। पेड़ की लकड़ी से
मेज टेबल, दरवाजा डोर, खिड़की विंडो, पलंग कॉट, మనం పడుకునే మంచాన్ని కూడా మనం ఊతో తయారు చేసుకుంటాం కదా, ఆది बनाते हैं మొదలైన వస్తువులు తయారు చేసుకుంటాం. ఇవే కాకుండా మనం ఇంకా ఎన్నో తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా వీటి గురించి జనరల్ ఎస్సే మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే మీకు 5 మార్క్స్ ఈజీగా పడతాయి. ఒకసారి మనం పోయం చూద్దామన్నా, పోయం మీకు ఎంతవరకు అర్థమైంది అసలు ఈరోజు నేను చెప్పింది ఒకసారి చూద్దాం. పేజ్ నెంబర్ 11 తీయనన్నా ఒకసారి మళ్ళీ చూడండి. అగర్ పేడ్ బీ చల్తే హోతే, ఒకవేళ చెట్టు నడిచినట్టయితే, కితనే మజే హమారే హోతే, మజా అనే హ్యాపీ, మన మీనింగ్స్లో ఇచ్చుకున్నాం కదా, మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. చెట్టు నడుస్తుంది, చెట్టు కనిపిస్తుంటే చాలా నవ్వు వస్తుంది, ఆనందంగా ఉంటుంది, మనకి ఎంతో సంతోషంగా ఉంటుందిట. బాండ్ తనేసే ఉస్కే రస్సి, బాండ్ తనం అనే శరీరం, ఆ చెట్టు యొక్క శరీరానికి ఆ కాండానికి మనం రస్సి అనే రోప్, మీనింగ్స్లో వచ్చినవన్నీ మీకు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆ మీనింగ్స్ తెలిస్తేనే దీని మీనింగ్ మీకు సులువుగా అర్థమవుతుంది. ఆ శరీరానికి తాడు పెట్టి కట్టేసి, ఇప్పుడు చూడండి కుక్క పిల్లకి మనం మెళ్ళో గొలుసు వేసి తీసుకెళ్తాం కదా రోడ్డు మీద, చూస్తూ ఉంటారు కదా మీరు, అలాగా ఇక్కడ చూడండి తాడు వేసి పిల్లలు చెట్టుని లాక్కెళ్ళిపోతున్నారు, చెట్టు పిల్లలతో పాటు వెళ్ళిపోతుంది. ఆ విధంగా బాండ్ నామ్ అనే టు టై చేయడం, బాండ్ తనేసే ఉస్కి రస్సి, తాడుతోటి చెట్టుని కట్టేసి, జహా కహీ బీ హమ్ చల్ దేతే, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతారట. ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళినట్టు, ఆడుకోవడానికి తీసుకెళ్ళినట్టు తాడు కట్టేసి తన వాళ్ళతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారట ఈ పిల్లలు. అగర్ కహీ పర్ ధూప్ సతాతి, ధూప్ అనే ఎండ, ఒకవేళ ఎండ ఎక్కడైనా వచ్చిందనుకోండి, మనకి ఎక్కడ పడితే చెట్లు ఉండవు కదా, ఎండ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నీడ గురించి చెట్టు దగ్గరికి వెళ్తాం. మనం ఆడుకున్నప్పుడైనా టైర్డ్ అయిపోతే గబగబా చెట్టు నీటిలోకి వెళ్తాం. అసలు చెట్టు ఏమంతో తీసుకెళ్ళిపోతే ఎండ వచ్చినా మనకి ప్రాబ్లం లేదు కదా, చక్కగా మనం ఆ చెట్టు కిందే ఆడుకుంటూ ఉండొచ్చు. ధూప్ సతాతి ఉస్కే నీచే హమ్ చిప్ జాతే, చిప్నా మనే దాంకోవడం, ఉస్కే నీచే మన అండర్, ఆ చెట్టు కింద మేము దాంకుని పోతాం, ఎలాగో కూడా తీసుకెళ్ళారు కదా, అలాగా చెట్టు కింద దాంకుంటాము అని చెప్తున్నారు. భూక్ సతాతి అగర్ అచానక్, భూక్ మనే హంగ్రీ, ఆకలి, ఆకలి ఒకవేళ వేసినట్టయితే, అగర్ సతాతి ప్రాబ్లం చేస్తే, మాకు ఆకలి సడన్గా ఎక్కడో ఆడుకుంటుంటే రోడ్డు మీద ఎక్కడో ఆకలిస్తే ఎవరు పెడతారు, మనకి ఇంటి దగ్గర అయితే అమ్మ పెడుతుంది. అలా ఒకవేళ సడన్గా మాకు ఆకలి వేస్తే, మధుర్ తోడు ఫల్ ఉస్కే కాతే, మధుర్ స్వీట్, మధుర్ ఫల్ తియ్యటి పళ్ళు ఆ చెట్టువి, ఏ చెట్టు అయితే మనతో కూడా ఉందో ఆ చెట్టు యొక్క తియ్యటి పళ్ళు మనం కోసుకొని మేము తింటాము అని దాని యొక్క అర్థం. ఆతే కీచడ్ బాడ్ కహీతో, కీచడ్ అంటే బురద, బురదగా నేల ఉందనుకుంటే వర్షం వచ్చినప్పుడు నేల చూడండి బురదగా అయిపోతుంది, అప్పుడు మనకి ఆడుకోవడానికి కాళ్ళకి మట్టి అంటుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా బాడ్ వరదలు, ఒకవేళ వరదలు అవి కూడా వచ్చినప్పుడు ఈ బురద అది నేల బాగోలేనప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమైనా మాకు వస్తే, ఊపర్ ఉస్కే జట్ చెడ్ జాతే, ఊపర్ ఉస్కే, ఊపర్ అని పైన అప్, ఊపర్ ఉస్కే ఆ చెట్టు పైకి, జట్ స్పీడ్గా, చెడ్ జాతే ఎక్కేస్తాము, చెట్టుకి కూర్చుంటాం, అప్పుడు కాలికి మట్టి అంటుకోదు, మనకి ఏవి కాలికి ఏమి మట్టి కానీ వరదలు కానీ ఏమొచ్చినా, చెట్టు ఉంది అంటే అంత పైకి మనం ఎక్కేసి కూర్చుంటే మనం ఎవ్వరూ ఏమీ చేయలేరు, హ్యాపీగా సేఫ్గా ఉండొచ్చు అని దాని యొక్క అర్థం. ఈ పోయం రాసిన వాళ్ళు ఎవరన్నా దివిక్ విక్రమ్. మీరు ఈ పోయంని పాడుకోవాలి. నేను ఇచ్చిన శబ్దార్థం ఉన్నాయి కదా, అది గృహకార్య రూపంలో హోంవర్క్ రూపంలో మీరు నేను ఇచ్చిన మీనింగ్స్ ఈచ్ 1 3 టైమ్స్ రాయండి అన్న, చదువుతూ రాయండి, చదువుతూ రాస్తేనే మీకు అవన్నీ మీనింగ్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఈ జనరల్ ఎస్సే ఏదైతే ఉందో ఇది మనకు పరీక్షలో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ అన్న, ఈ క్లాసే కాదు నెక్స్ట్ క్లాస్కి కూడా మనకు చాలా అవసరం. అందుకని దీన్ని మీరు చక్కగా 2 టైమ్స్ రాయండి, ఎక్కువ సార్లు చదవండి, 2 టైమ్స్ రాయండి, బాగా చదవండి, మీకు వచ్చేదాకా చదవండి. మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, చక్కగా మీనింగ్స్ వాళ్ళకి అప్పచెప్పడం, నోట్స్ రాసిన నోట్స్ వాళ్ళకి చూపించడం, చక్కగా ఇలా రాసిన మీనింగ్స్ వాళ్ళని అడగమని మీరు చెప్పడం, ఈ జనరల్ ఎస్సే అప్పచెప్పడం. మీరు విన్న పాఠాన్ని కథ రూపంలో వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నట్టయితే మీకు ఈజీగా హిందీ లెర్న్ చేయొచ్చు. ఓకే, బాయ్ చిల్డ్రన్, వి విల్ మీట్ అగైన్ నెక్స్ట్ లెసన్.